మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియాకు ఏమైంది అసలు? ఎయిర్ ఇండియా విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. సాంకేతిక లోపాల కారణంగా ఇప్పటికే పలు విమానాలు కూడా రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లే ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎయిర్ ఇండియా విమానం AI-143 తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. విమాన తనిఖీల్లో ఈ సమస్యను గుర్తించినట్లుగా సమాచారం. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించింది ఎయిర్ ఇండియా. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు భయాందోళన కలిగించే విషయం. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజ్ మెస్ భవనంపై కుప్పకూలిపోయిన విషయం మనకు తెలిసిందే. అదంతా కూడా ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇంకా దాన్ని పూర్తిగా ఎవరు మర్చిపోలేదు. దాని నుంచి ఇంకా విషాద గాథలు, విషాద వీడియోలు కూడా మరిన్ని బయటకొస్తూనే ఉన్నాయి. రోజుకొక వీడియో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది చనిపోయారు. భవన సముదాయంలో ఉన్న 35 మంది కాలి బూడిదైన పరిస్థితి. ఈ ఘటన మరువక ముందే మరిన్ని విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనూ అదే పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-143ని రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ముందస్తు తనిఖీలు క్షుణ్ణంగా చేసే నేపథ్యంలో కొన్ని సాంకేతిక లోపాలు గమనించినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం పారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా AI-142ను కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎయిర్లైన్స్ అధికారులు తెలుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా సాంకేతిక సమస్య కారణంగా తాత్కాలికంగా రద్దయిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే ఎయిర్ ఇండియా విమానం A159 మంగళవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది. అది లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టుకు బయలుదేరాల్సి ఉంది. అయితే టేకాఫ్ ముందు విమానంలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడంతో అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీస్ను చివరి నిమిషంలో రద్దు చేశారు. ఇటు మరోవైపు ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం A143ను కూడా రద్దు చేసినట్లుగా తెలిపింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఘటన తరువాత ఎయిర్ ఇండియా విమానాలను పూర్తిగా తనిఖీలు చేసిన అంతా ఓకే అనుకున్న తర్వాత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు యాజమాన్యం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడంతో ఫ్లైట్ను రద్దు చేశారు. ఏదేమైనా ఎయిర్ ఇండియా విమానాలు వరుసగా టెక్నికల్ ఇష్యూస్ రావడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు ఏ విమానం ఎక్కాలన్నా కూడా ప్రయాణికులు హడలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు సోమవారం చైనాలోని హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అలర్ట్ అయిన పైలట్లు ముందు జాగ్రత్తగా విమానాన్ని కూడా వెనక్కి మళ్లిస్తున్నారు. ప్రయాణికులందరినీ కూడా దింపేశాక అధికారులు విమానంలో తనిఖీలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే జూన్ 18న పారిస్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా రద్దు చేశారు. ఇటు ముంబై అహ్మదాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా రద్దయింది. ఢిల్లీ నుంచి రాంచీ వెళ్తున్న ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఫుకేట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం దృష్ట్యా తమ సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులకు టికెట్స్ కూడా రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నట్లుగా మనకైతే సమాచారం. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. ఎయిర్ ఇండియాలో ఇలా వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఫయాజ్ ఈ రోజు ఎయిర్ ఇండియా అధికారులతో సమావేశం కానున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కూడా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు మరోవైపు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు కూడా విమాన ప్రయాణం అంటేనే భయపడిపోతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు వెనకడుగు వేస్తున్నారు. అసలు ఎయిర్ ఇండియాకు ఏమైంది అంటూ కూడా నెటిజన్స్ ఇటు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.